75 ఏళ్లు వచ్చిన నాయకుడు రాజకీయాల నుంచి తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీకు 75 ఏళ్లు వచ్చాయని ఎవరైనా శాలువా కప్పి సన్మానించారంటే మీ సేవలు ఇక చాలనే సంకేతం ఇచ్చారని అర్థం చేసుకోవాలని భగవత్ అన్నారు. ఆయన ప్రత్యేకంగా మోదీని ఉద్దేశించి అనలేదు, కానీ ఆయన వ్యాఖ్యలు మోదీకే వర్తిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీకి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఈ సంస్థకు రాజకీయ రూపమే బీజేపీ అనే సంగతి తెలిసిందే. బీజేపీ మీద సంఘ్ ప్రభావం బాగా ఉంటుంది. బీజేపీలో ప్రముఖ నాయకులంతా సంఘ్ నుంచి వచ్చిన వారే. ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. బీజేపీలో ఓ నిబంధన ఉందని చెప్తారు. 75 ఏళ్లు నిండిన నాయకులు పాలిటిక్స్ నుంచి రిటైర్ కావాలి. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీలో ప్రముఖ నాయకులైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ మొదలైన నాయకులు 75 ఏళ్ల పేరుతో తప్పించేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా చేసిన సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా చేశారు. వాస్తవానికి ఆయన ప్రధాని కావలసిన నాయకుడు. బీజేపీ ఇంతలా ఎదిగిందంటే అందుకు అద్వానీయే కారకుడు. కానీ ఆయన ప్రధాని కాలేకపోయారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ 3 సార్లు ప్రధాని పీఠం అలంకరించారు. ఇదో రికార్డు. ఇప్పుడు నరేంద్ర మోదీ వయసు 74 ఏళ్ళు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 75 వస్తాయి. నిబంధనల ప్రకారం ఆయన రిటైర్ అవ్వాలి. కానీ అప్పటికి ఇంకా ఆయన పదవిలోనే ఉంటారు. పదవిలో ఉండగా తప్పుకోలేరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదు. మోదీ ఇదివరకే కొందరు నాయకులను బయటకు పంపించారు కాబట్టి నిబంధనల ప్రకారం ఆయన కూడా బయటకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. మరి వయసు నిబంధనలు మోదీ పాటిస్తారా లేదా తన వరకు సవరించుకుంటారా అనే సందేహం కలుగుతోంది. గత ఏడాది తెలంగాణలో జరిగిన ఒక సభలో అమిత్ షా మాట్లాడుతూ మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్ అవుతారా అంటూ ప్రశ్నించారని, ఆయన రిటైర్ కారని అమిత్ షా అన్నారు. మోదీ రిటైర్ అవుతారంటూ ఇండీ కూటమి సంతోషించాల్సిన అవసరమే లేదన్నారు. మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్గా తీసుకుంటుందా లేక లైట్గా తీసుకుంటుందా వేచి చూడాలి.